ప్రాంతం నేను వహించదు ముందు ఒకసారి ప్లాన్ చేసుకున్నాం. మా ప్రేమ మా ప్రవక్తని ముందు దర్శనం నాకు ఇచ్చారు. మా చదువుని అర్థం చేసుకోవడానికి సహాయం చేయని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకా మీ పక్కన మీ పని నెమ్మదిగా అన్ని విషయాలు నేర్పించి నేను మీ బిడ్డలకి అన్ని విషయాలు నేర్పించుకోవడానికి నాకు సహాయం చేయండి. మీ బిడ్డలు కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. తర్వాత దాంతో సంబంధం మా పరలోకంతో, మా ఆశీస్సు సంబంధం, మా క్షేమ ప్రతితో సంబంధం విషయాలు గ్రహించుకోవడానికి సహాయం చేయండి. ఎలా మాట్లాడడానికి సహాయం చేయండి. ఆ ప్రాధాన్యత జవాబు ఇవ్వండి. వీళ్ళందరూ ఎవరు కనెక్ట్ అవుతున్నారు యూట్యూబ్ ద్వారా, ప్రభా గూగుల్ మీట్ ద్వారా, కాన్ఫరెన్స్ కాల్ ద్వారా, ప్రభా అందరినీ వేశారు. ప్రభా ఎవరు వెళ్ళినా మీరు సహాయం చేయండి. మీ ఉద్దేశంని, మీ చిత్తాన్ని, మీ మార్గాన్ని, మీ సంకల్పంని, మీ దేవుని సంకల్పం అంతా తెలుసుకోవడానికి నేను దైవోక్తిలాగా మాట్లాడగలుగుతాను. నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అపోస్తలుల కార్యాలు 20:32. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము మనకు అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఇది బైబిల్లో దేవుడు యూదులకు మాట్లాడా? కాదు, యూదులు ఒకరికి కాదు, దేవుడు మనుషులందరితో మాట్లాడతాడు. ఈ మాట యెహోషువ గ్రంథం 7:8. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడిచి ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లు చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. మొదట్లో మనం చూసాం నూతన నిబంధనలో రాసిన మాట. ఇది మన పాత యెహోషువలో రాసిన మాట. కీర్తనలు 119 వచ్చాయి. 97, 98, 100 కీర్తనలు 119 వచ్చాం. 97, 98, 99. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగచేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. విన్నారు కదా బైబిల్లో రాసిన మాట. ఇంకొక మాట చూద్దాం. 3 వచ్చాను, సామెత 3 వచ్చాను, 5, 6, 7 వచ్చాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చెయ్యును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. బైబిల్ చాలా క్లియర్గా చెప్పిన మాట కదా. నీ యెహోవాని అదే నమ్ముకం అంటే ఆయన చెప్పిన మాట నమ్మాలి. డాక్టర్ని నమ్మితే ఆయన మద్దతు వేసుకుంటాం, అంతే కదా. డ్రైవర్ని నమ్మితే బండిలో కూర్చుంటాం. ఇది బైబిల్ రాసిన మాట. యెహోవాని నమ్ము, అదే ఆయన చెప్పిన మాట నమ్ము, అది నీకు లాభం అవుతుంది. 13 వచనం, కీర్తన 73 వచ్చాం, 13 వచనం. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకున్న ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును. ఎన్నోసార్లు చదువుతాయి ఈ మాట. అంత ఇబ్బందిగా ఉంటుంది, అంత కష్టంగా ఉంటుంది ప్రభుత్వంతో నడిస్తే. అంత అలా స్లోగా అలా కనిపించదు. బా ఏది శుద్ధి 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 ఏది శుద్ధి. ఇసుకుపోతున్నాను, ప్రాణం ఇసుకుపోతుంది. అదే దినమెల్లా బాధపడుతున్నాను అన్నాడు. మత్తయి సువార్త 7 వచ్చాయి, 13, 14 వచ్చాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవ ద్వారము వెడల్పు
వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. హెబ్రీ 12 వచ్చిన 11 వచ్చిన. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఇది బ్యాక్గ్రౌండ్, ఇదంతా కదా మన చదివినంతా బ్యాక్గ్రౌండ్. సో ఇలాగుంటుంది. ప్రభు ముందే చెప్పాడు, కష్టంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది అన్ని. ప్రభు అంటలేదు, అదే టైట్గా ఉంటుంది కొద్దిగా, కానీ లాభం మెట్టుకు చాలా ఎక్కువ లాభం మనకి. మనకి చాలా ఎక్కువ లాభం. అది బైబిల్ రాసిన మాట కదా. మీకు క్షేమవృద్ధి ఇయటానికి, రెండోది ఏంటంటే పరలోకంలో ఆస్తి ఇయటానికి. మళ్ళీ చదువు హెబ్రీ అపోస్తల కార్యాలు 20:32 వచ్చిన. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం మనకు అనుగ్రహించుటకును శక్తిమంతుడు. బైబిల్ చెప్పిన మాట అది మనకి లాభమే అవుతుంది, మనకి నష్టం అవ్వట్లేదే. అది ఇప్పటి లోకానికి, రాబోయే లోకానికి కూడా. అది బైబిల్లో ఇంకో చోట కూడా రాసిన మాట కదా, దైవభక్తి సాధకము ఇప్పటి లోకానికి, రాబోయే లోకానికి కూడా లాభమే. కాబట్టి బైబిల్ కొద్ది కష్టం ఉంటుంది, కొద్దిగా కష్టమైంది, చాలా కష్టంగా ఉంటుంది, కానీ నష్టం కానే కాదు. ప్రభుకి తేలిక అయిందా? ప్రభుకి ఎంతో కష్టం, ఆయన శిష్యులకి కష్టం, అంత కష్టం. ప్రాణాలు పోగొట్టుకున్నారు అంతే, ఎప్పుడైనా అంతే. మీకు చాలా మంచి ఇంగ్లీష్ సామెత, నో పెయిన్ నో గెయిన్ కదా, ఇంగ్లీష్ సామెత. లాభం కావాలంటే నొప్పి భరించుకోవాలి అంతే. బాగా ఎక్కువ లాభం రావాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి అంతే. పెట్టుబడి ఎక్కువ. ఇప్పుడు నాకు ఇంత చేప కావాలండి, ఇంత చేప కావాలి, అప్పుడు చిన్నది ఇంత రేసి చాలు. నాకు తిమింగం కావాలి, ఇంత చేపేస్తే రాదు, తిమింగం ఇంత చేపేసి తిమింగం రాదు. పెద్ద చేప వేయాలి, పెద్ద మాంసం వేయాలి అంతే. పెద్ద మంజూరు కావాలంటే ఇంత చేపేస్తే అవ్వదు. కానాకంత చేపేస్తే పెద్ద మంజురాలు కొన్నావులు వస్తాయి. వాళ్ళకి ఇప్పుడు జాలర్ పోయే వాళ్ళకే లాభం. ఈ టెక్నాలజీ తెలిసి మీకు తెలీదా, నాకు తెలీదా? టెక్నాలజీ అదే, పద్ధతి అదే, తాప్ అదే. అదే ఇంత ఇష్టం బెస్ట్ కదా. అది ఎందుకండి, కనగలు అమ్మితే డబ్బులు వస్తాయి కదా. నీకు కావాలంటే అమ్ముకో, నీకు ఎవడు కాదన్నాడు. నీకు కోనాకు కావాలంటే మంచిది, ఇంత నచ్చిపో, 4-5 పో, నచ్చిపో. వస్తే కొనా వస్తుంది, వేలు వస్తాయి డబ్బులు, నీ ఇష్టం. లెక్కలు వేసేసుకోవాలి. ఓకే, మనం లెక్క వేసుకేస్తే పని చేసుకోవాలి. ఓకే, బ్యాప్టిజం అంటే ఏంటి? కొన్ని విషయాలు చూసుకుందాం. బ్యాప్టిజం అంటే ఏంటి? మత్తయి సువార్త 3:13-17 వచ్చిన. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్ద వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇదే స్టైల్ బ్యాప్టిజం పొందిన వాళ్ళకి, ఇదే స్టైల్. అంటే క్వాంటిటీ తక్కువ ఎక్కువ అవుతుంది, వేరే విషయం. స్టైల్ మాత్రం ఇదే. మీకు మీరే రావాలి బ్యాప్టిజం, మొదటి విషయం. రెండోది ఏంటంటే బ్యాప్టిజం పొందిన తర్వాత మనం లోపడాలి. బ్యాప్టిజం పొందిన తర్వాత ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ మనకి గిఫ్ట్కి వస్తుంది, అది చూద్దాం. రెండోది ఏంటంటే తండ్రికి సంతోషం అవుతుంది.
నేను బాప్టిజం తీసుకుంటే. అది మొదటి విషయం. మత్తయి సువార్త 4:17 మత్తయి సువార్త 4:17 ఏమనుకున్నానంటే అసలు ఒక విషయం నేను ఏమనుకున్నానంటే ఇలాగా సిరీస్ లాగా వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అని ఎన్నో విషయాలు మాట్లాడదామని. బాప్టిజం ఇంకా చూద్దాం, బాప్టిజం ఇంకా ఇవ్వచ్చు, అలాగా రకరకాల సబ్జెక్ట్స్ వేరేగా అలాగా మాట్లాడితే మంచిది. ఎన్నో విషయాలు మీకు అర్థమవుతుంది కదా, ఆ విషయం మాట్లాడతాను. ఓకే, కానీ మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పచ్చు. ప్రభు ముందు బాప్టిజం తీసుకున్నాడు, దాని తర్వాత వేరే వాళ్ళకి చెప్తున్నారు బాప్టిజం తీసుకున్నాడు. ఎంతో మంచివాడు ప్రభు. చిన్నపిల్లలు కూడా అంతేగా, అమ్మమ్మ నేను తిన్నో అది చేయదు. అప్పుడు అమ్మ నాన్న ఏం చేశారు, తినేసి అమ్మ బాగుంది కొద్ది చేస్తే పట్టదు, బాగుంది తిను మంచిది, అదే నేను తిన్నాను కదా. అలాగా ప్రభు ఏం చేశాడంటే ఆయననే ముందు బాప్టిజం తీసుకున్నారు. దాని తర్వాత మనకి అది 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో జరిగిన విషయం. 4వ అధ్యాయంలో ఇది 17వ వచనంలో అప్పుడు నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో రాసిన మాట్లాడి ఆయన బాప్టిజం తీసుకున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏంటంటే అప్పటి నుండి యేసు సువార్త ప్రచారం, అదే బాప్టిజం తీసుకున్న తర్వాత మనల్ని కూడా అంటున్నారు బాప్టిజం తీసుకోండి. ఆ విషయం ప్రభు అన్నారు. ఓకే, లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం 15-16 లూకా సువార్త 14వ అధ్యాయం 15-16 ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. 21-24 అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంట యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటి దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని గాని ఇంకను చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గములోనికి నీ కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను. నేను ఎన్నో విషయాలు ఉన్నాయి దీనిలో. బాప్టిజం అంటే ఏంటంటే ప్రభు యాక్చువల్గా ఇన్విటేషన్ ఇస్తున్నాము తన పరలోక రాజ్యంలో తన బలలో. అదే ఒక శిష్యుడు ఏమంటాడు, అమ్మో పరలోక రాజ్యంలో తింటూ ఎంత గొప్ప విషయం. అప్పుడు ప్రభు అంటాడు ఇది విందులాగా, అదే పరలోక రాజ్యం విందు. ఆ విందు గురించి ప్రభు మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు, ఇన్వైట్ చేస్తున్నాడు, అందరినీ ఇన్వైట్ చేస్తున్నాడు. మొదటి విషయం. రెండోది ఏంటంటే ప్రభు ఏమంటాడంటే బలవంతం చేయమని. ఎందుకు బలవంతం చేయమంటాడు, బోల్డ్ జాగా ఉంది అంతే కదా. చిన్న ఇంట్లో ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్, కొంతమంది ఇంట్లో 2 బెడ్రూమ్ హౌస్, 3 బెడ్రూమ్ హౌస్. మరి రాజుల ఇంట్లో 100 బెడ్రూమ్ హౌస్ లాగా ఉంటాయి కొన్నిసార్లు. ప్రభు ఇంట్లో ప్రభు మహిళలో బిలియన్స్ ఉంటారు మంచిగా. వాళ్ళందరూ అదే అందరిది మహిళ ఉంటుంది, పెద్దోడు దేవుడు. కాబట్టి ఇంత బోర్డు జాగా, ఇంకా టేబుల్లో జాగా ఉంది. ఆయన అంటాడు ఇంకా జాగా ఉంది అని. ప్రభు ఏమంటాడంటే నేను తయారు చేసిన డిన్నర్ వాళ్ళు రుచి చేసుకోరు చాలామంది. కాబట్టి ప్రభు మళ్ళీ రుచి చేయడానికి తన బల్లో ఇప్పుడు పెద్ద విందు చాలా గొప్ప విషయం, చాలా చిన్న విషయం కాదు. ఎప్పుడు పెద్దలు ఎవరు పిలిచి చాలా, ఇప్పుడు క్వీన్ ఎదురు భోజనాలు పిలిచి చాలా కొంతమంది పిలిచి అందరినీ పిల్లడే. మన ఎమ్మెల్యేలు ఎక్కడ వెళ్ళరు, పిఎం ఆ లెవెల్ మనుషులే ఉంటారు. మన ఇండియా పిఎం పిలుస్తుంది ఆవిడ పిలిచి ఆ లెవెల్ మనుషులే ఉంటారు. కానీ దేవుడు
మనందరినీ పిలుస్తున్నాడు. బలవంతం తీసి తెచ్చమన్నాడు. ఆయన ప్రేమ కలిగినాడు. బలవంతులు చేసి తీసామంటాడు. దేనికి? ఆ విందులో కూర్చున్నానికి, ఆ విందు అనుభవించడానికి ఇన్విటేషన్. అది ఒక జలక్. లూకాసు వార్త 7:30. లూకాసు వార్త 7:30. లూకాసు వార్త 7:30. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఇది దేవుని సంకల్పం, దేవుని ఐడియా, దేవుని కౌన్సిల్, అడ్వైస్, దేవుని అడ్వైస్. బ్యాప్టిజం తీసుకుంటే అంటే మీకు నాకు ఎన్నో విషయాలు అర్థమవుతుంది కదా. బ్యాప్టిజం అంటే ఏంటో కొన్ని విషయాలు బైబిల్లో రాసింది. అది బైబిల్లో ఉంది కాబట్టి కొద్దిగా అర్థమవుతుంది కదా. అది ఏం అర్థమవుతుంది మనకి? సో బైబిల్ రాసిన మాట ఇది అడ్వైజ్, దేవుని అడ్వైజ్. బ్యాప్టిజం తీసుకున్నాం. అపోస్తల కార్యాలు 20:27. దేవుని అపోస్తల కార్యాలు 20:27. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా బోల్డ్ సంకల్పం. దాంట్లో ఇది ఒక సంకల్పం, ఇది మొదలు పెట్టిన సంకల్పం. బోల్డ్ సంకల్పం, ఇది దేవుని అడ్వైజ్. ప్రకటన 20 11 నుంచి 15 వచ్చిన. ప్రకటన 20 11 నుంచి 15 వచ్చిన. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడిండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అర్థం కదా. ఇది రాబోయే కాలంలో మనుషులందరూ దేవుని సింహాసనం ముందు నుంచున్నప్పుడు జరిగిన సందర్భం. ప్రతి మనిషిని దేవుడు తీర్పు తీస్తాడు. మన క్రియలనుసారం తీర్పు తీస్తాడు. మనని ప్రతి మనిషిని వారి క్రియలనుసారం తీర్పు. దాని గురించి మనం ఏమేమి చేసినా రికార్డ్ అవుతుంది. మీరేమి చేసినా, నేనేమి చేసినా, ఎంత రాత్రి చేసినా, ఎక్కడ చేసినా రికార్డ్ అవుతుంది. దేవుడు రికార్డ్ చేస్తాడు. నా ప్రకారం తీర్పు తీస్తాడు. అది మొదటి విషయం. రెండోది, మన పేరు పరలోకంలో ఉంటే అప్పుడు నరకానికి వెళ్దాం. తీర్పున్నారా పేరు మన ప్రభు పుస్తకంలో మన పేరు ఉండే గొరిపిల్ల జీవగ్రంథం. అదే కదా 15 వచ్చి చదువు. 15 ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల జీవగ్రంథం ఉండాలి. జీవగ్రంథంలో మన పేరు ఉండాలి, లిస్ట్ ఉండాలి. అది ఎక్కింటే బ్యాప్టిజం అంటే ఏంటి? మన పేరు ఎక్కించుకున్నాం. జీవగ్రంథంలో మన పేరు ఎక్కించుకున్నాం. అప్పుడు నరకానికి వెళ్ళాం. దేవుడు మన పాపం బట్టి నరకంలో ఇచ్చిస్తాడు దేవుడు. మనందరూ పాపాత్ములు. అలాగ మరి పేరు జీవగ్రంథంలో ఉంటే మన కౌంటింగ్లో అంటే మన చేసిన ప్రకారంగా దేవుడు మనల్ని శిక్షించే కారణం క్షమించేస్తాడు. మన పేమెంట్ ప్రభు ఇచ్చుకుంటాడు. ప్రభు తన రక్తంతో మన పేమెంట్ ఇచ్చుకుని మన స్వతంత్రం చేస్తారు, ఫ్రీ చేస్తారు. రోమపతిగా 8 మొదలు వచ్చిన. రోమపతిగా మొదలు 8 వచ్చిన. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము. 8 మొదలు వచ్చినాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. మనం క్రీస్తు యేసునందు ఉంటే అది ఎలా వచ్చేస్తాం? బ్యాప్టిజం ద్వారా వచ్చేస్తాం. ప్రభు బ్యాప్టిజం తీసుకున్నాడు, మనం బ్యాప్టిజం తీసుకున్నాం. ఇద్దరు బ్యాప్టిజం చేసుకుని ఇద్దరు సేమ్ టు సేమ్ అయిపోయారు. బ్యాప్టిజం తీసుకుని. ఓకే బ్యాప్టిజం పడినా ఏం అవుతుంది కదా.
యోహాను సువార్త 1:12. అదే మనం బ్యాప్టిజం తీసుకుంటే ఏమవుతుంది? తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. మనకి దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇవ్వబడుతుంది. లీగల్గా దేవుని పిల్లలు అయిపోతాం, చట్టరీతిగా మన దేవుని బిడ్డలు అయిపోతాం. ప్రభు ప్రాణం పెట్టాడు, మన రక్తం కార్చాడు, మనం దాన్ని అంగీకరించాం బ్యాప్టిజం ద్వారా. మన దేవుని లీగల్గా దేవుని బిడ్డలు అవుతాం. ఇది లీగల్ భాష. ఓకే, ఇది బైబిల్ రాసి మాట. మనం లీగల్గా చట్టానుసారంగా దేవుని బిడ్డలు అయిపోతాం. అపోస్తల కార్యం 3:38. 2:38. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. 2 విషయాలు జరుగుతాయి. మొదటి విషయం, బ్యాప్టిజం తీసుకుంటే మన పాపాలను క్షమించబడతాయి. రెండోది ఏంటంటే దేవుడు మనకి పరిశుద్ధాత్మ, యేసుకి పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది, మనకు కూడా అలాగే పరిశుద్ధాత్మ వస్తుంది. దిగిన వెంటనే, బ్యాప్టిజం తీసుకున్న వెంటనే మన దేవుని పరిశుద్ధాత్మ, మన బ్యాప్టిజం అయిపోయిన హస్తానికి చేపట్టేస్తారు కదా, చేపెట్టారు మన పేరు మీద చేపెట్టి ప్రార్థిస్తారు. ఆ టైంలో పరిశుద్ధాత్మ మనలో వచ్చేస్తుంది. యేసుకు అలా వచ్చింది, మీకు నాకు అలాగ వస్తుంది, ఎవరికి అంతే. అదే మరి మొదటి యోహాను 2:27 వచ్చింది చదువు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను. అన్ని విషయం బోధించడానికి ప్రభు మనతో ఉండిపోతారు, మనలో ఉండిపోతారు. అది గిఫ్ట్ ప్రభు. ఇంకో మాట, 2 పేతురు 1:4. 2 పేతురు 1:4. 2 పేతురు 1:4. 2 పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారొకున్నట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు మనకి దైవ స్వభావం పొందడానికి వాగ్దానాలు ఇచ్చేస్తున్నాం. మనం ఏ రోజు బ్యాప్టిజం తీసుకుంటాం, ఆ రోజు దేవుడు మనకి దేవుని స్వభావం. ఇప్పుడు చూడండి, మనం అబద్ధం ఆడతాం. ఎందుకు అబద్ధం ఆడతాం? లాన్ ఉంది, పాపం చేస్తాం. ఎందుకు లాన్ ఉంది? పాప అలవాట్లు ఉంటాయి. ఎందుకు లాన్ ఉంటుంది? లాన్ చేస్తుంది. అది స్వభావం, మనిషి స్వభావం ఉంటుంది. పురుషుల్లాగా స్త్రీలాగా ప్రవర్తించారు. ఎందుకు? మనలో ఉండే స్వభావం. మన ఏ రోజు మనం యేసుని నమ్ముకుంటాం, ఏ రోజు బ్యాప్టిజం తీసుకున్నా పరిశుద్ధాత్మ మనకు వస్తుంది. రెండోది ఏంటంటే దేవుడు మనకి వాగ్దానాలు ఇస్తాడు, ప్రామిసెస్ ఇస్తాడు. దాన్ని బట్టి ఏంటంటే మనం దాన్ని క్లెయిమ్ చేసుకుంటే దైవ స్వభావం పాలివారు అవుతాం. ఏం ప్రభా, నేను ఏంటో ఇలాగా లేను, ప్రభా నేను మీలాగా లేను, నేను మీలాగా లేను, నన్ను మీలాగా చేయమని అలా ప్రార్థన చేస్తానంటే ప్రభు రిలీజ్ చేస్తాడు. తన స్వభావం మనకి రిలీజ్ చేస్తాడు. అది బైబిల్ రాసిన మాట. ఇవన్నీ మనకి ప్రభుకి ఇచ్చిన గిఫ్ట్లు. లూకా సువార్త 10:20. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ప్రతి దేవుని బిడ్డ, ప్రతి వ్యక్తి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని ప్రభు దగ్గర పాపాలు క్షమించమని చెప్పి బ్యాప్టిజం తీసుకుంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర్లు బ్యాప్టిజం తీసుకుంటే దయ్యాలు మీ దగ్గర రావు. మీరు భయపడవచ్చు, అది వేరే విషయం. మీరు భయపడినా భయపడవే పారిపోతుంది. మీ దగ్గరికి దయ్యాలు పారిపోతాయి. మీరు ప్రాణం చేస్తే పారిపోతుంది అది దయ్యం. అదే ప్రభు అంటాడు, దాని గురించి సంతోషపడదు. అత్యంత విషయం. మీ పేరు పరలోకంలో రాయబడి ఉంది, అది గొప్ప. మీ పేరు పరలోకంలో రాయబడి ఉంది. ఆధార్ కార్డు చూడటానికి చిన్న కార్డు, చాలా గంభీరమైన కార్డు. అది అన్నిటితో కనెక్షన్. మీరు డబ్బులు రావాలంటే ఆధార్ కార్డు ఉంటేనే రాదు.
మీకు కరోనా వైరస్ ఇంజెక్షన్ ఇది ఆధార్ కార్డు లేకపోతే తెలుసా మీకు? మీకు ఏది బండిలో ట్రైన్లు ఎక్కించరు అండి, ట్రైన్లు ఎక్కించరు, ఫ్లైట్ వదిలేదు, ట్రైన్లు కూడా ఎక్కించుకోరు మీ ఆధార్ కార్డు లేకపోతే. ఆధార్ కార్డు అంటే అది ఎంత ముఖ్యం. మీ పేరు అలాగా మీ పేరు ఎంట్రీ అవుతుంది పరలోకంలో. 15 అధ్యాయం లూకా 15 అధ్యాయం మీరు 10 వచ్చిన లూకా 15 అధ్యాయం 10 వచ్చిన. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నీతో. ఎంతో సంతోషమైన రోజు ఏ రోజు మన బ్యాప్టిజం చేస్తుంటారు. ఎంతో దేవునికి ఎంతో సంతోషం ఇచ్చిన రోజు. ఎక్కడ సంతోషంగా ఉంటాడు దేవుడు. మన మార్మత్ పొందితే పాపం నుంచి ఆయన బిడ్డగా అయిపోతే. రోమపత్రిక 3 అధ్యాయం 23, 24, 25 వచ్చాను. రోమపత్రిక 3 అధ్యాయం 23, 24, 25 వచ్చాను. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు మనందరికి మహిమ ఇచ్చారు. అది మనాన్ని పోగొట్టున్నాడు. ఎలా పోగొట్టున్నాడు అంటే పాపం వల్ల. కాబట్టి మన దొంగడి ముఖం నలుపు ఈ నల్లగా అయిపోతుందండి. దొంగడి ముఖం నలుపు అయిపోతుంది. అప్పుడు దొంగలు కూడా దొంగలు ఉంటారు. అమెరికాలో ఇంగ్లాండ్లో కూడా దొంగలు ఉంటారు. వాళ్ళు నలుపు అయిపోతారండి. వాళ్ళు ఎర్రగానే ఉంటారు. దొంగడు ముఖం నలుపు అంటే ఎలా కాదంటే సిగ్గుపడిపోతాడు. మొత్తం ముఖం అద్దంలో చూసి ఏంటి ఇలా పనిచేశాను సిగ్గుపడిపోతాను కదా. తల పని చేస్తున్నా కళ్ళు చూసి మాట్లాడలేను. కారణం సిగ్గుపడిపోతాను. సో అది బైబిల్ రాసి అందరూ పాపం చేశాం. మీరు చేశారు, నేను చేశాను, అందరూ పాపం చేశాం. మనందరూ పాపం చేసి వల్ల దేవుని దగ్గరికి దూరం అయిపోయింది బైబిల్ రాసిన మాట. 24, 25 వచ్చిన. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుడు మన నీతిమంతులు ఉచితంగా ఫ్రీగా నీతిమంతులు చేసే ప్రోగ్రాం ఇది. ఫ్రీగా నీతిమంతులు చేసే ప్రోగ్రాం ఇది. మనందరూ పాపాత్మ కానీ ఫ్రీగా నీతిమంతులు చేస్తారు దేవుడు. 25 వచ్చిన. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. కరుణకు ఆధారంగా చేశాడు యేసుని. మన మీద కరుణ చూపెట్టడానికి ఆధారం అది. ఆధారం ఏంటంటే ప్రభు మన పాపం యేసు చేసి మనల్ని పూర్వం చేసిన పాపం క్షమించడానికి ప్రోగ్రాం చేశాడు. ఇప్పుడు దాకా ఈ రోజు వరకు చేయాలి. మనం ఏ రోజు బ్యాప్టిజం చేసినా ఆ రోజు వరకు ఎన్ని పాపం చేసినా ప్రభు క్షమించారు అంతే. అన్ని మా బైబిల్ రాసిన మాట. రోమా 6 అధ్యాయం 23 వచ్చిన. మరి ఈ బ్యాప్టిజం తీసుకుంటే ఈ జరిగితే పనులన్నీ. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. బైబిల్ రాసిన మాట. పాపం చేస్తే మరణము, పాపములు చేసే ఫలము మరణము. బైబిల్ రాసిన దేవుడు ఇచ్చిన వరం, గిఫ్ట్. మనం ఏ రోజు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటాం, ఏ రోజు బ్యాప్టిజం తీసుకుంటాం, ఆ రోజు మనకి గిఫ్ట్ దేవుడు ఇచ్చారు. ఏంటంటే నిత్య జీవం. మనం చచ్చిపోము, నిద్రిస్తాం. అది బైబిల్ రాసిన మాట. ప్రభు ఎందుకు నిద్రపోయాము? మన దేశంలో కూడా నిద్రపోయారు కదా. 3 రోజులు నిద్రపోయాడు, 2 రోజులు 3 రోజులు లేచిపెట్టాడు. తండ్రి ఆయన లేపించారు కదా. 2 రోజులు నిద్రపోయాడు, 3 రోజులు ప్రభు తండ్రి లేపించారు. అలాగే మనం నిద్రపోతాం. ఒక సంవత్సరం, 2 సంవత్సరం, 10 సంవత్సరం, 1000 సంవత్సరం, 2000 సంవత్సరం, 3000 సంవత్సరం ప్రభు వచ్చే వరకు 5000 సంవత్సరం, 5000 సంవత్సరాలు నిద్రపోతాం. ప్రభు ఇప్పుడు లేపుతారు. మరి రెస్ట్ తీసుకున్న వారికి ఏమైంది? మన శరీరాన్ని ప్రభు లేపుతాడు. ఏ ప్రభు లేపుతాడు? తోమని లేపిన రాజని లేపినట్టుగా మనల్ని లేపుతాడు. అంతే. మన 5000 సంవత్సరాలు నిద్రపోయాం అనుకోండి, అప్పుడు లేపుతాడు ప్రభు. అది బైబిల్ రాసిన మాట. బైబిల్ రాసిన మాట. నిత్య జీవం ఇస్తాం. మనం ఇంకా ఎన్నటికీ చచ్చిపోం. అన్ఇన్డిస్ట్రక్టబుల్ లైఫ్ మన లైఫ్. రోమపత్రిక ఇంకా ఏం దేవుడు ఇస్తాడు? రోమపత్రిక 8 అధ్యాయం 17, 18, 19 కదా. రోమపత్రిక 17 నుంచి 19 వచ్చిన. మనము పిల్లలమైతే
వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోటి వారసులము. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట కదా. జాయింట్ హెయిర్స్. మన పరలోకంలో మనం గెస్టులకి వెళ్దాం, పరలోకంలో మన కర్తలుగా వెళ్తాం. ఓనర్షిప్, అది టైటిల్ డీడ్, బైబిల్ టైటిల్ డీడ్. దానికి సీల్ ఏది అంటే యేసు రక్తం. అడ్డు పెట్టడానికి ఎవడో లేడు, అడ్డు పెట్టాడు, ఎవడు లేడు అడ్డు పెట్టడానికి. ప్రభువే మన 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 సైడ్ ఉంటాడు. ఎంత గొప్ప మాట. మనం దేవుని ఆస్తులకి జాయింట్ హెయిర్స్. నలుగురు పిల్లలకి వాటర్ సరసమైన వాటర్ వెళ్ళిపోద్ది. ఎంతమంది ఉంటే దేవుడు ఆస్తి తక్కువ. యావత్ ఆస్తి మనం జాయింట్ హెయిర్స్ అని బైబిల్ రాసిన మాట. ఇంకా చదువు 18-19. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. రాబోయే కాలంలో ప్రభు మార్చాడు, మొత్తం మార్చేస్తాడు కదా. అప్పుడు మొత్తం అరే ఇంత రాబోయిందా, చాలా మార్పు, మొత్తం మార్చేస్తాడు దేవుడు, మొత్తం మార్చేస్తాడు దేవుడు. ప్రభు అదే ఆయన ప్రభు పనులంతే అలాగే. దావీదుని దీవించాడు, ఎంత ఎక్కువ దీవించాడండి కదా, ఎంత ఎక్కువ దీవించాడంటే దావీదు కల్పన చెప్తాడు. ఆ స్టార్, డేవిడ్ స్టార్ ఇస్రాయల్ దేశంలో ఉంది. ఎన్నో దేశాల్లో స్టార్ ఉంటుంది. డేవిడ్ స్టారే ఆయన లోగో. అంతగా దేవుడు దీవించాడు. అది బైబిల్ రాసిన మాట. ప్రభు దీవించాడు, అది బైబిల్ రాసిన మాట. ఇంకా చదువు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. మరుగురికి సృష్టి వెయిట్ చేస్తుంది. మనం ఎప్పుడు ఫుల్ మహిమలో వస్తాం. దాని గురించి సృష్టి వెయిట్ చేస్తుంది. మొదటి యోహాను పత్రిక 3:2. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. అది లోకమని ఎరగదు. బైబిల్ ఇంకో చోట రాయబడి ఉంది. అంటే మన జీవితము దాయబడి ఉంది. మన జీవితం, మన లైఫ్ దాయబడి ఉంది ప్రభులో. ఓపెన్ అవ్వట్లేదు. ప్రభు ఓపెన్ చేస్తారు. ఎంత గొప్ప ప్రేమ దేవుడు మనని దేవుని బిడ్డలు అంటారు. అది ఎంత గొప్ప విషయం. ఎవరు ఈ లోకంలో ఎవరిని దేవుని పెట్టారంట? ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా అంటారా ఎవరినైనా? ఏమంటే మీరు దేవుని బిడ్డలండి, ఒకటి క్రైస్తవులకి అంటారు ఈ మాట. లోకం ఉంటుంది అలాగే. నా భాష కాదే, నేనలేదు చెప్పమని. లోకం ఉంటుంది. మీరు వెళ్ళండి, మీరు దేవుని బిడ్డలండి మీరు అని అంటారు. లోకం అంటే అది దేవుని బిడ్డలు. ఇంకా చదువు. ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. అలాగైపోతాం. డిట్టో యేసులాగా అయిపోతాం. అది బైబిల్ రాసిన మాట. మనం ఇప్పుడు మామూలు ఇలా ఉన్నాం, కానీ మనం అది మన ప్రవేశంలో చూస్తే కనిపిస్తుంది. ఆయన కళ్ళు అగ్ని జ్వాలలు, ఎంతో డెలికేట్ కళ్ళు కదా. కళ్ళు అగ్ని జ్వాలలు, ముఖము సూర్యుడు తన ఫుల్ కాంతిలో, మధ్యాహ్నం కాంతిలో ఎలాగ ప్రకాశం అలాగైపోతుంది యేసు ముఖం కదా. అలాగ ఉంది యేసు ముఖం. అలాగే మీ ముఖం అలాగ ముఖం అవుతుంది బ్యాప్టిజం పొందితే. ఏ రోజు ఏ మూమెంట్ ఆయన్ని చూసాం, ఆ మూమెంట్ ఆయన ఇలాగ మారిపోతాం. వెంటనే మారుతాం మనం. మీకు తెలుసా, టమాటాలు పచ్చిగా ఉంటాయి. దాంట్లో ఏం చేస్తారంటే టమాటా అమ్మిన వాళ్ళు ఎర్ర టమాటాలు తీసుకొచ్చి లోన పెట్టేస్తారు. మధ్యలో అవన్నీ రెడ్గా అయిపోవడం మొదలు పెడతారు. నాకు కాబట్టి అంటారు రంగు, అదే హిందీలో అంటారు రంగు బదులుతాయి అంటారు. అది చాలా వింత.
ఏ పండు మామిడి పండు కానీ టమాటా పండు ఏ పండు అయినా పండు దగ్గర పెడితే దానిలాగా అయిపోద్ది. అది కూడా యాక్చువల్గా బ్యాక్టీరియా దానిలో వెళ్తుంది. దీనిలో నుంచి వైరస్ కాదు, బ్యాక్టీరియా. ఇది బ్యాక్టీరియా దానిలో వెళ్ళి అది రంగు మారుతుంది. ప్రభు పవర్ మనలో వచ్చేసి వెంటనే ప్రభులాగా అయిపోతాం. అది బైబిల్ రాసిన మాట. అప్పుడు రఘుమపతి 8 వచ్చాం 31 నుంచి 34 వచ్చిన. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. మనకి అడ్వకేట్ పని చేస్తున్నారు ప్రభు. ఇంతే కాదు ప్రభు, మనకి అడ్వకేట్ పని చేస్తున్నారు. మీరు ఎందుకు బతుకుతున్నారు పాప చేసి, నేను ఎందుకు బతుకుతున్నాను పాప చేసి? ఇదే కారణం. మనకి అడ్వకేట్ ఉన్నారు. మనకి అడ్వకేట్ ఉంటే ఏం కావలేదండి. పోలీసులు సపోజ్ వచ్చారనుకో ఇంటికి, బాబు ఒకసారి విజయ్ ఇక్కడ రాని అంటే తెలుసా ఏమంటాను, లాయర్కి వెంటనే ఫోన్ చేస్తాను లాయర్ గారు. లాయర్ గారు వస్తారండి, వెళ్ళండి మీరు, మా అడ్వకేట్ గారు వస్తారు. ఓకే ఓకే అండి వెళ్ళిపోతారు. మన అడ్వకేట్కి చెప్తాను, సార్ ఇలా పోలీసులు వచ్చారు, తీరోలో ఎంబీ పోలీస్ స్టేషన్లో వచ్చారని మన అడ్వకేట్ వెళ్ళి మాట్లాడతారు. అది అదే డబ్బులు బాగా ఉండాలి అంటే అడ్వకేట్ని మేపగలగాలి. ప్రభు మనకి అడ్వకేట్, మీకు నాకు అడ్వకేట్ ఉన్నారు చెప్తాను మీకు. బైబిల్ రాసిన మాట, ప్రభు మనకి అడ్వకేట్. మొదటి గణపతిగా 2 వచ్చాను, మొదటి గణపతి 2 వచ్చాను, 2 వచ్చిన. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి మొదలు వచ్చినాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ప్రభు ఉత్తరవాది, అడ్వకేట్, లాయర్ మన పక్షాన ఉన్నారు. మనకు తెలియదండి, ఎన్నో విషయాలు మనకు తెలియదు. లాయర్కి తెలుసు. ఒకసారి నేను కోర్టుకి వెళ్ళి ఏదో మాట్లాడుతానంటే అప్పుడు జడ్జ్ గారు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరు లాయర్ పెట్టుకోండి, మీరు ఇలా మాట్లాడద్దు, లాయర్ పెట్టుకోండి. అప్పుడు ఆ పక్కన ఉండే లాయర్ చెప్తున్నారు, సార్ మీరు ఇలా మాట్లాడకూడదు, మీరు లాయర్ పెట్టుకోండి. కారణం ఎందుకంటే మనకి తెలియదు మాట్లాడాలి, ఏం చెప్పాలి, టెక్నికల్ పాయింట్ మనకి తెలియదు, లాయర్కి తెలుస్తుంది కాబట్టి చెప్తారు ఇలా మాట్లాడారు. ఎందుకంటే తన అప్పుడు లాయర్ నాకు చెప్పాడు, సార్ ఎందుకు మాట్లాడకూడదు నేను అడిగాను. గురుగారు మీరు ఒక్కసారి తప్పు చేస్తే నోటు జారితే జడ్జ్ గారి చేతిలో పెన్ను ఉంటుంది. మీరు తప్పు చేస్తే ఆయన పాయింట్ రాశారా దాన్ని మీరు ఇప్పుడు లేరు, మరి ఇంకా రెండోసారి ఇప్పుడు లేడు కాబట్టి మీకు తెలియదు ఏం మాట్లాడతారు. కానీ మీరు మాట్లాడదు, లాయర్ చెప్తే లాయర్ మాట్లాడుతారు. అర్థమైందా మీకు అని అన్నారు. అదే కానీ మీకు నాకు తెలియదు, ఎన్నో లా పాయింట్లు ఉంటాయి. అది బైబిల్లో మనకి తెలీదు, దేవుడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు మనకి లాయర్ ఇంత ధన్యత మనకి దేవుడు ఇస్తాను. 28 నుంచి రోమపతి 8 వచ్చాను, 28 నుంచి చదువు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇది దేవుని బిడ్డలకే, ఆయన మన బాప్టిజం పొందిన వారికే అన్ని మేలుకి జరుగుతాయి. ఏమైనా మేలుకి జరుగుతుంది. మీరు నమ్మనా నమ్మపోయినా మేలుకి జరుగుతుంది. అర్థమైందా? మీకు చదువు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. మహిమపరిచే వరకు ఏతుని మనం ఏతుతో పాటు అన్న తమ్ముళ్ళగా ఉంటాం. పరలోకంలో వర్కర్స్గా ఉండం. అన్న తమ్ముళ్ళు, ఆయన వానికి అన్న, మనం ఆయన తమ్ముళ్ళు.
ఆయన సేమ్ మహిమ మనకు కూడా వేయబడుతుంది. ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. బైబిల్ మాట్లా బయట చిన్న చిన్న విషయం అయిపోతుంది, కానీ చాలా బోల్డ్ పనులు అయిపోతాను లోన. టెక్నికల్ పనులు చాలా అవుతాయి. సో ఇది తెలుసుకొని విషయాలు చూసాను. ఇంకా తర్వాత ఇది కంటిన్యూ చేస్తాను, సిరీస్ లాగా చేస్తాను, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అలాగా. సో బ్యాడ్మింటన్ ఇంకా లేయింగ్ ఆన్ ఫ్యాన్స్ గురించి కూడా అసలు క్షేపణ గురించి కూడా ఉంది, అది కూడా చూసాను. టైం అయిపోయింది కాబట్టి ఆపేస్తాను. సో ఇవన్నీ నెమ్మదిగా, సో ఇవన్నీ అడ్వాంటేజెస్. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని మనసు పెట్టుకోండి. ఈ లోకంలో దావీదు పాడైపోయాడా? మోషే పాడైపోయాడా? ముర్దిగాయ పాడైపోయాడా? ఎస్తేర్ పాడైందా? దానియేలు పాడైపోయి, యూదులు పాడైపోయారండి. యూదులు పాడైపోయారా? మీరు అనేది సెల్ ఫోన్ కూడా అక్కడి నుంచి వచ్చింది. నేను మాట్లాడే సెల్ ఫోన్ కూడా అక్కడి నుంచి వచ్చింది. అంటే ఇవన్నీ ప్రపంచంలో అక్కడి నుంచి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, అబ్రహాంకి చెప్పాడు, నీ ద్వారా ప్రపంచంలో ఉండే అందరినీ దీవించాను. ఆయన ద్వారా దేవుడు దీవించున్నాడు. మనం ఏం చేస్తాం? సో కాబట్టి బైబిల్ రాసి మన ఆయన దేవుడు నమ్మేసుకుని పాడైపోతే ముందు యూదులు క్రైస్తవులు పాడైపోయాలి. ప్రపంచం పాడవలేదు, బాగున్నారు. ప్రపంచంలో ఏ దేశం ఎలాగున్నా వాళ్ళు బాగున్నారు, పాడవలేదు. సో మీరు పాడైపోరు, ఎవరు పాడైపోరు దేవుడు నమ్మేసుకుంటే. ఓకే, దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ నమ్మకంలో మేము నార్సింగ్ కొన్ని విషయాలు బైబిల్ చూసాం. బ్యాప్టిజం గురించి మేము వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇలాగ నేను నేర్పించిన దాంట్లో సాయం చేయండి, ఎలా మాట్లాడటానికి సాయం చేయండి. పిల్లలు దాన్ని మేము ఎన్నో విషయాలు తీసుకువెళ్ళడానికి సాయం చేయండి. దాంట్లో నుంచి ఉండగలటానికి వారికి నాకు కూడా సాయం చేయండి, నా కుటుంబం కూడా సాయం చేయండి. అన్ని విషయంలో సాయం చేయండి. వాళ్ళందరి మరణం నుంచి, వాళ్ళందరి COVID-19 దాని ఉండే దుష్ప్రభావం నుంచి కూడా రకరకాల కనెక్షన్ అనేవి అన్నింటినీ కాపాడమని మళ్ళా కసులు మీకు ఆబ్దనుకుంటున్నారు. ఆ విషయాలన్నీ తప్పించింది మనుషులు వాళ్ళందరూ చూడటానికి శక్తి గలవారు అవకుండా మీరే తయారు చేయండి. పడుకోకుండా మనం కాపాడమని ఈ ప్రార్థన పేరుతాను. ఆమె నాలుగు హేము దేవుడు సేవ సంపాడు glory with the Spirit of only by God as He will be glory and majesty, dominion and power, but now and ever. Amen. Praise God.